ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంచిర్యాల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు హార్కర వేణుగోపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథికి జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ నుంచి గౌరవ వందనం స్వీకరించి ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా చేసిన అభివృద్ధి పనుల నివేదికను వేదికపై నుంచి సందేశించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా మొదటిసారి జరుపుకోవడం ఆనందంగా ఉందని జిల్లా అధికారులు వ్యక్తం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈనాటి ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయులు హార్కర వేణుగోపాల్ రావు గారు, జాతీయ పతాకావిష్కరణ. అండ్ ఆశీర్వైనటువంటి గౌరవనీయ ప్రజాప్రతినిధి తీసుకోవాల్సినటువంటి తరుణం ఈ స్వాతంత్ర దినోత్సవం. భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, ఇంకా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు, ప్రముఖులకు, ఉద్యోగస్తులందరికీ, విద్యార్థులందరికీ కూడా 15వ ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావుల కృషి, పోరాటం, అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా 1947వ సంవత్సరంలో స్వాతంత్రం మనం సాధించుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకిక రాజ్యం, శాంతి, అహింసల ప్రాతిపదికపై లిఖిత రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం. మన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాం. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశయాలను, అభిప్రాయాలను దక్కిన అపురూప కానుక మన మంచిర్యాల ప్రత్యేక జిల్లా. మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటు, ఈ జిల్లా ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందించేందుకు, పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వ అధికారులు నిరంతరం జిల్లాలో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను పర్యవేక్షిస్తూ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్నారు.
మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్రావు నివాసంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమసాగర్రావు మాట్లాడుతూ ఆంగ్లేయులకు చరమగీతం పలికి భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సువర్ణ దినోత్సవమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తానని చెప్పారు. అనంతరం సురేఖ మాట్లాడుతూ అహింసా మార్గంలో స్వాతంత్రం సాధించామన్నారు. అమరుల త్యాగ ఫలితమే స్వాతంత్రం వచ్చిందన్నారు. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల దాత జయ హే జయ హే జయ హే జయ 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 డాక్టర్ అంబేద్కర్ కి 70వ స్వాతంత్ర దిన సందర్భంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఏదైతే గడిచిన 10 సంవత్సరాల నుంచి నరకాసుర పాలన నడిచిందో దానికి చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజారాజ్యాన్ని ప్రజలు స్థాపించి ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి మిగతా సహచరులందరూ కలిపి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసినాం ఆ వాగ్దానాన్ని ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ దాదాపు చెప్పిన వాగ్దానాలు దాదాపు ఒక 70% 80% ఇప్పటికే మొదలుపెట్టినాం. సరే మొదలుపెట్టినా కూడా టీచింగ్ ట్రబుల్స్ అన్నట్టు కొన్ని జాగాలు అక్కడక్కడ కొన్ని సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా మేము అన్న 8 నెలల్లో మాకు 3 నెలలు ఎన్నికల కూడవి ఈ దాంతో కొంచెం అక్కడక్కడ చిన్న హికప్స్ ఉన్నాయి. అవి కూడా సరిదిద్దుకుంటూ రైతులకు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పి అది 31,000 రుణమాఫీ 10 సంవత్సరాలు చేద్దాం చేయకపోతే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం దేశం ఇదివరకు ఒకసారి మొత్తం దేశంలో ఉన్న వ్యవసాయ అనుబంధ సంస్థల అనుబంధ పరిశ్రమల రుణాలను ఒకటేసారి మాఫీ చేసిన చరిత్ర 2008లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అప్పుడు ఒకసారి మాఫీ చేసింది. మళ్ళీ రెండోసారి మొత్తం రుణాలను ఏకకాలంలో మాఫీ చేసిన చరిత్ర ఒక రాష్ట్ర ప్రభుత్వానికైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి నాకు దక్కింది. ఈరోజు లాస్ట్ విడత 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఈరోజు చేస్తుంది. అదేవిధంగా రైతులకు ఏదైతే చెప్పినా అన్నీ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా చాలా మీరు చూసింది ఇప్పటివరకే మంచినీళ్ళ సమస్య కానీ లేకపోతే సాగునీళ్ళ సమస్య కానీ ఈ దళారులందరూ రైతులను తాళ్ళ పేరు మీద తప్పు తోసుకుంటూ దానికి కూడా చరమగీతం ఈ మంచిర్యాల నియోజకవర్గం నుంచి రాష్ట్రం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రం అంతా మొదలుపెట్టింది. సాగునీళ్ళు కూడా పోయిన సంవత్సరం ఉన్న డ్రాట్ని బట్టి రావని చెప్తే కొట్లాడి చివరకు లాస్ట్ ఆయకట్టు వరకు లాస్ట్ తడి కూడా ఇప్పించి 100% పంటల విధంగా ఏర్పాటు చేసినాం. ఏవైతే సాగునీటి సమస్యలు వాటిని అడ్రస్ చేస్తూ కరకట్టల సమస్య కానివ్వండి, మాతా శిశు హాస్పిటల్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, అక్కడ లిఫ్ట్లు కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ పార్కు, ఇవన్నిటి కూడా దగ్గరికి వచ్చిన టైం దగ్గరికి అన్నిటికీ ఫౌండేషన్ వేసే రోజు చాలా దూరం లేదు. అన్నీ అనుకూలిస్తే 1వ తారీఖు సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మిగతా డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా నాయకులందరూ మంత్రులందరూ వస్తారు. ఖర్గే గారి టైంని బట్టి ఒక కారు కూడా వచ్చే ఆ రోజు అన్నిటికీ కార్యక్రమాలకు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సమాజంలో ఉన్న 90% ప్రజలకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టి వాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఈరోజు దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహాత్ములు త్యాగ ఫలితంగానే మనం ఇవాళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం.
అందులో బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చెప్పేసి నినదించారు. తర్వాత గాంధీజీ అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతోని శాంతియుతంగా బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి మన దేశానికి స్వాతంత్రం అనేది తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది ఆ రోజు ఎవరైతే పనిచేశారో, ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం లభిస్తుంది అని చెప్పేసి ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకొల్పడం జరిగింది. అయితే చాలామంది మా యువకులు కూడా ఆ రోజు వాళ్ళ ప్రాణత్యాగం చేసి, భగత్ సింగ్ గారి లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయితే ఇందులో అత్యధికులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పడానికి నిజంగా గర్వకారణంగా ఉంది. అయితే కొంతమంది ఇవాళ మేమే ఈ దేశానికి దేశభక్తులం అని చెప్పేసి, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి తిరుగుతున్నారు. వాళ్ళెవ్వరు కూడా కాంగ్రెస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర లేదు. వాళ్ళ మాతృ సంస్థ కూడా ఎప్పుడు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళు ఇంకా పైగా బ్రిటిష్ వాళ్ళతో అంటగాగినరు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక విమర్శ కూడా ఉంది. అయితే ఇవాళ వాళ్ళు కేవలం అంటే ప్రజల మధ్యలో, జాతుల మధ్య, మతాల మధ్య ఒక ఉద్రిక్తతలు అనేటివి చెలరేగేట్టుగా చేసి వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటున్నారు. అయితే సామాన్య ప్రజానికం కోసం వాళ్ళు చేస్తుంది ఏం లేదు. ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకే వాళ్ళు లాభమయ్యే విధంగా పనిచేస్తున్నారు. మన తెలంగాణ చరిత్ర కూడా చూస్తే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. గతంలో మనకు దేశమంతా ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే, మన తెలంగాణకు మాత్రం ఇది 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందుకంటే సెప్టెంబర్ 17న వచ్చింది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ 1948లో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాం. మంచిర్యాల డీసీసీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏసీపీ ఎగ్గడి భాస్కర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగజనుల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని ఏసీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. వారి ఆశయాలు, వారు ఏ ఆకాంక్షతోటైతే స్వాతంత్ర పోరాటం చేశారో ఆ ఆకాంక్ష భారత రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగము, చట్టాలు నిర్దేశించిన ప్రకారము
ప్రజలకు సేవ చేయడంలో రామగుండం కమిషనరేట్లో భాగమైన మంచిర్యాల జోన్ పోలీసు ముందంజలో ఉంటుంది. ప్రజల యొక్క ధనమాన ప్రాణ రక్షణ కోసం ఏర్పాటైన పోలీసు వ్యవస్థ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొక్కసారి విద్యుత్ ధర్మం పట్ల పునరంకితమవుతూ ప్రజలకు మంచి సర్వీస్ చేస్తూ ప్రజలకు రక్షణ అనే భావాన్ని ప్రతి ఒక్కరికి కల్పించే విధంగా కృషి చేస్తామని నాతో పాటు మా యొక్క సిబ్బంది అందరూ ప్రతినబూన్నారు. మరొకసారి మంచిర్యాల జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం సిసిసి నస్పూర్ కాలనీలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిసిసి కార్నర్ వద్ద షిర్కే, నాగార్జున కాలనీ, శ్రీరాంపూర్లలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు బండారు సుధాకర్, జిల్లా కార్యదర్శి భూపతి శ్రీనివాస్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సిసిసి కార్నర్ వద్ద రాజీవ్ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత, కౌన్సిలర్లు శ్రీపతి సుమతి మల్లేశం, పూదరి కుమార్, తెనుగు లావణ్య దేవేందర్, సంధ్యారాణి రామ్మూర్తి, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరిగె నరేష్, నాయకులు సతీష్, చిలుక మల్లేశం, శక్రి, తిరుమలరావు, అంగడి రాజేష్, ఖాలిద్ పాల్గొన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాత్మా గాంధీ గారి దర్శకత్వంలో అహింసా మార్గం ద్వారా బ్రిటిష్ వాళ్ళను పారదోడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో ప్రతిసారి ఈ సమాజంలో ఉన్న 90% పొడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు అందరూ కలిసిన సమాజంలో 90% మందికి ఏవైతే అవసరం ఉందో అది తీర్చే విధంగా నెహ్రూ నుంచి ఇప్పటివరకు అదే చేసుకుంటూ వస్తుంది. ఈ 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రం నడిచిందో దాని నుంచి విముక్తి చేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన చేయమని చెప్పి ప్రజలకు మంచి చేయమనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతుందని చెప్పి అప్పచెప్పడం జరిగింది. ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలు దాదాపు 75% చేసుకొని మొదలుపెట్టి ప్రతి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఖచ్చితంగా దాంట్లో చిన్న చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి పరిష్కరిస్తూ ముందుకు పోతున్నాం. రుణమాఫీ చేయలేరు నాకు చేసి చూపించారు. వాళ్ళు చాలా మాట్లాడినవన్నీ ఉన్నాయి, చాలా మాట్లాడాల్సిన టైం ఉంది. కాకపోతే ఏ కార్యక్రమాలు పెట్టినా కూడా ఇప్పుడు మధ్యలో నుంచి మొదలుపెట్టినా మళ్ళీ కూడా ఫస్ట్ వరకు మళ్ళీ మనకు అవకాశం వచ్చే అవకాశం ఉండదు. మధ్యలో ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం క్యాబినెట్, డిప్యూటీ సీఎంతో సహా అందరూ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని అబద్ధాలు సాక్ష్యం అయినా కొన్ని కోవాలని దాదాపు ఆయన వచ్చి ఫౌండేషన్ చేసి ఉమ్మడి జిల్లా బహిరంగ సభ మంత్రాలు పెట్టి జిల్లా ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి, ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుందని చేసి చెప్పడానికి వస్తుంది. నస్పూర్ మున్సిపాలిటీలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నస్పూర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కృషి చేసిన మహానీయుల సేవలను కొనియాడారు. రాష్ట్రంలో కేసీఆర్ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, టీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి పవన్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, హైమద్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమరంలో ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం గాంధీ గారి నాయకత్వాన శాంతియుత మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వెళ్తోటి మిగిలించి దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే
అది గాంధీ గారి చొరవ, గాంధీ గారి పిలుపు. ప్రతి ఒక్కరు భారతదేశంలో ప్రతి బిడ్డ బయటికి వెళ్ళి మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేశం నుంచి పారదోలి దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మానవ వ్యక్తి బాపూజీ గాంధీ గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశం అన్ని రంగాల ముందుండడానికి ఆనాడు ప్రభుత్వాలు పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశం అన్ని రంగాల ముందుండడానికి ఈరోజు ఆనాటి పరిపాలన అది గాంధీ గారి స్ఫూర్తి అని ఈ సందర్భంలో వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలోనే ఈరోజు దేశంలో ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతుంది. ఈరోజు అదేవిధంగా మన తెలంగాణ కూడా ఆనాడు సమైక్య రాష్ట్రం తెలంగాణ అన్యాయం జరుగుతుందని మన బాపు గారి నాయకత్వ సిద్ధాంతం ఏదైతే గాంధీ గారి ఆనాడు శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్రం ఏ రకంగా ఇచ్చారో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వాన శాంతి మార్గంలో తెలంగాణ సాధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించి ఈరోజు భారతదేశం అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం దానికి కేసీఆర్ కారణమైన మాట కూడా సందర్భంగా. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. ఎందరో పోరాటాలు ప్రాణత్యాగాలు చేయడం వల్ల మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని అన్నారు. भारत माता की जय, भारत माता की जय। भारत माता की सुभाष चंद्र बोस की, सुभाष चंद्र बोस की। మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి స్వాతంత్రం అందించడానికి వేల మంది మహనీయులు అప్పుడు ఏదైతే స్వాతంత్రం కొరకు పోరాటం చేసి అమరులైనరో వాళ్ళందరినీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళ ఈ అందించిన మనకి స్వాతంత్రాన్ని మనం అందరం కూడా దీన్ని గౌరవిస్తూ దీన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రాబోయే రోజుల్లో మన దేశ అభివృద్ధి కొరకు మన రాష్ట్ర అభివృద్ధి కొరకు మన మంచిర్యాల జిల్లా అభివృద్ధి కొరకు మనం అందరం కూడా తోడ్పడాల్సిందిగా అందరికి కోరుతూ మళ్ళొకసారి అందరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సిసిసి నస్పూర్ శ్రీరాంపూర్లో సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య ఆధ్వర్యంలో నస్పూర్ షిర్కే కాలనీలో నర్సయ్య భవన్ వద్ద, గోదావరి కాలనీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె శంకర్, నస్పూర్ కాలనీలో జిల్లా సమితి సభ్యులు రాజేశ్వరరావులు జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిసిసి కృష్ణ కాలనీలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శ్రీరాంపూర్ 17వ వార్డులో కౌన్సిలర్ మేకల దాసు జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లింగం రవి, నాయకులు లచ్చిరెడ్డి, భీమరాజు, పోషం, ఆకుల లక్ష్మణ్, సదానందం, రాజయ్య, రమేష్, బొడ్డు లచ్చన్న, సారంగపాణి, దాసరి రాజేశం, భీమ్శంకర్, నర్సయ్య, పోషం, రవీందర్, భీమరాజు పాల్గొన్నారు. త్రివర్ణ పథకాన్ని 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాల్ని ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అడుగంటిపోతూ ఉన్నది, ప్రజాస్వామ్య విలువలు అడుగంటిపోతూ ఉన్నాయి. అనేకమైనటువంటి హక్కులు, కార్మిక చట్టాలు కానీ, ప్రజల హక్కులు కానీ, రైతాంగ సమస్యలు కానీ పరిష్కరించబడట్లేదు. ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగానైనా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడితే తప్ప
నిరుద్యోగ సమస్య ఈ దేశంలో రూపుమాపేటువంటి పరిస్థితి కనబడడం లేదు. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. ఆదాని కొమ్ము కాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని, ఈ దేశ సహజ సంపదల్ని ఆయన చేతిలో పెట్టడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉంది. దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య రూపుమాపాలంటే దేశంలో ఉన్న సహజ సంపదలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పేసి సిపిఐ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఎందరో వీరుల త్యాగఫలం ఇవాళ నేటి ఈ స్వాతంత్ర దినోత్సవానికి మూలఫలం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించి ఈ దేశ సంపదను అట్టడుగు వర్గ ప్రజలకు ఎప్పుడైతే చేరువవుతుందో అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్టు. ఒకవైపు 30% ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తుంటే, మరోవైపు జై శ్రీరామ్ అనే నినాదంతో ఈ దేశంలో మతాల పేరిట, కులాల పేరిట శిక్షలు రేపుతూ ఈ దేశాన్ని, ఈ రాజ్యాంగాన్నే లేకుండా చేసే కుట్రలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ జాగృతమై ఏదైతే మహానుభావులు కన్న కలల్ని నెరవేర్చే దిశగా పనిచేయాలని చెప్తూ ఇవాళ మతత్వ కుట్రలు చేసే బీజేపీ లాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఈ దేశ సంపద అట్టడుగు వర్గాల ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్టు, ఆ అమరవీరుల త్యాగాలకు మనం విలువ ఇచ్చినట్టు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయులకు పూలమాలలతో నివాళులర్పించారు. చైర్మన్ సుర్మిల్ల వేణు, కమిషనర్ సతీష్లు కార్యాలయ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రజిత, కౌన్సిల్ సభ్యులు, ఆర్ఓ సతీష్, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూడండి. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మరి ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల వారి యొక్క ప్రాణ త్యాగమే మనం ఈరోజు ఈ స్వేచ్ఛాగాలిని పీలుస్తున్నాం. ఈరోజు స్వతంత్రం రావడానికి ఎంతో త్యాగమూర్తులు వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు మనకి స్వతంత్ర భారతం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం కార్యక్రమంలో మా నస్పూర్ మున్సిపాలిటీలో అందరూ సహకరించిన పారిశుద్ధ కార్మికులకు అలాగే ప్రజలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా మన నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా వ్యాసరచన పోటీలు కానీ ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో మొదటిగా వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఇక్కడ మా మున్సిపల్ కార్యాలయంలో బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.